చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు మరియు ఆయన చేసిన మొదటి 5 సంతకాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయమని, ముఖ్యంగా దేశ చరిత్రలోనే 16,000కు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం ఆనందంగా ఉందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం నాడు జిల్లా కేంద్రం జయనగరం వచ్చిన మంత్రి శ్రీనివాస్ జెడ్పీ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం హామీల్లో ఒక్కటైనా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా మోసం చేసిందని అన్నారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో యువతలో దాగున్న నైపుణ్యాన్ని వెలికి తీస్తూ స్కిల్ సర్వే నిర్వహించడం చంద్రబాబు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమన్నారు. అలాగే రాష్ట్రంలో సామాజిక పెన్షన్ను 3,000 నుండి 4,000 రూపాయలకు ఒకేసారి పెంచడంతో ప్రజా సంక్షేమానికి చంద్రబాబు ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో అర్థమవుతుందని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చడానికి చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఆయన నాయకత్వంలో తాము పనిచేయడం గర్వంగా ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పేషీలు అడుగుపెట్టిన వెంటనే సంతకం చేశారు. నిన్న క్యాబినెట్లో కూడా దాన్ని ఆమోదం చేశారు. మరి పూర్తి వివరాలు మీకు అంటే పోస్టింగ్స్, ఎగ్జామ్ ఏ రకంగా చేస్తారు, రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది, పోస్టింగ్స్ ఏ రకంగా అంటే పూర్తి స్థాయిలో ఆధునీకరణ ప్రధానమైనది ఏంటంటే ఇప్పుడు అడ్మిట్ చేస్తున్న టీచర్స్ని కూడా స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఇచ్చి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి విద్యాబోధనలో కొత్త శిక్షణ ఇస్తూ వాళ్ళు రిక్రూట్ చేయడం జరుగుతుంది. స్పెషలైజ్డ్ ట్రైనింగ్ కూడా ఇచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. మరి అలాంటి దశగా మెగా డిఎస్సి రావడం, ఈరోజు డిఎస్సి పరీక్ష ఎప్పుడు ఓపెన్ అవుతుందని యువకులందరికీ కూడా మంచి వార్త నేను చెప్పాలి. ఎందుకంటే నేను గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు దగ్గర 28-30 సంవత్సరాలు ఉన్న విద్యార్థులు డిఎస్సి ఎప్పుడు ఓపెన్ అవుతుంది సార్, ఆ డిఎస్సి ఓపెన్ అయినప్పుడు మేము ఎగ్జామ్ బ్రేక్ చేయాలి, మాకు టీచింగ్ ప్రొఫెషన్ అంటే ఇస్తాం, అప్పుడు డిఎస్సి ఎగ్జామ్ బ్రేక్ చేసి టీచర్గా నేను నా ప్రొఫెషన్ ఎంచుకోవాలనే ఆలోచనతో వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి న్యూస్ అని నేను భావిస్తున్నాను. మరి అదే దశగా ఎలక్షన్ ప్రామిస్లో పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పినప్పుడు హేళన చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు వాళ్ళ నోటు మీద వేలు వేసుకున్న పద్ధతుల్లో రెండో సంతకం పెన్షన్ మీద సంతకం పెట్టారు. డైరెక్ట్గా 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల పెన్షన్ పెంచడం, అదేవిధంగా